అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాజ్మా కర్రీ అండి. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, రోటీకి కూడాను. ముందుగా రాజ్మా తీసుకున్నాను. దాన్ని కడిగి 2 టైమ్స్, దాని మీద ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది కదండి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకుని ఉంచాలండి. ఈవినింగ్ అయితే కనుక మార్నింగ్ నానబెడితే సరిపోతుంది. 2 సార్లు కడిగిన తర్వాత నీటిలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన వాటిని మూత పెట్టి కనీసం 6-7 గంటలన్నా నానాలండి. ఇలా నానిన తర్వాత 2 సార్లు కడగాలి. కడగటం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా నానిపోతుంది కదా. వాటిని కుక్కర్లో అయితే కనుక 3 విజిల్ రావాలండి. నేనైతే మామూలుగానే ఉడికించుకున్నాను. మెత్తగా ఉడికిపోతాయండి, నాని ఉంటాయి కదా. వీటిని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇది వరకు వీడియోలో కనిపించేదాన్ని కాదు కదండి, ఇప్పుడైతే వీడియోలో కనిపిస్తున్నాను కొంచెం. అలాగే ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మా, దీనిలోకి కర్రీ చేసుకోవటానికి టమాటాలు 2 కొంచెం పెద్ద సైజు వేనండి, చెక్కు తీసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం కారం స్పైసీగా తినాలనుకుంటే ఇంకా 2 కాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. అలాగే పాన్ పెట్టుకున్నాను. దీనిలో తగినంత ఈ కర్రీకి ఆయిల్ వేసుకోవాలండి. నేను వాడేది ఫ్రీడమ్ ఆయిలేను. ఆయిల్ తగినంత వేసి, ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఇంకా వేరే దినుసులు ఏమీ అవసరం లేదండి. జీలకర్ర ఒకటైతే సరిపోతుంది. కొంచెం మనం కూర ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా వేస్తాం కదా, కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి ఆయిల్లో. నాకు సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగటం లేదండి. సబ్స్క్రైబర్స్ పెరగాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు తెలిసిన వంటలన్నీ కూడా చేస్తాను. ఇలా ఉల్లిపాయని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. నాకు వీలైనంత వరకు వీడియోస్, ఇంకా ఇప్పటికి 9 రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి, కలర్ కోసం. హెల్త్కి కూడా చాలా మంచిదండి పసుపు. మనం తగినంత సాల్ట్ వేస్తున్నాను. అంటే రాజ్మా ఉడికించి పెట్టుకునేటప్పుడు మనం ఇదేంటే కనుక వేయచ్చు, కాకపోతే నేను వేయలేదండి. ఇప్పుడు కూరకు సరిపడా ఈ సాల్ట్ కూడా వేసాను దీనిలోను. వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. నేను పెట్టి కూడా 3 ఇయర్స్ అయిపోయిందండి. ఈ ఛానల్ పేరు మార్చాను, కొంచెం ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందేమోనని. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఒక్కొక్కటిగా ఇదివరకు చేసినవి కూడా మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఈ వంటలు అనేది, వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు. అప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీనిలో వేసుకుని కలపాలండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను, 4 వేసాను. అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నానండి. టమాటా చెక్కు తీయటం వల్ల అండి, ఆ చెక్కు ఉంటే కనుక టమాటా త్వరగా మగ్గదు. ఇప్పుడు మనకి ఈ కాలం అంతా వచ్చేవి హైబ్రిడ్ టమాటాలే కదండి. అదే నాటు టమాటా అయితే కనుక అవసరం లేదు. ఈ హైబ్రిడ్ టమాటాలు త్వరగా మగ్గదండి, అందుకని చెక్కు తీసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు మనకి కూరకి సరిపడా వేసుకుంటున్నాను. ఈ కర్రీకి వేసి మొత్తం కూడా కలిపి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. కూర అయితే చపాతీలోకి అలాగే రైస్లో కూడా బాగుంటుంది. నేనైతే అరికల రైస్ తింటున్నానండి, దాంట్లోనే కలుపుకు తింటున్నాను. ఇవి టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ ముందు నుంచి తీయటానికి వీడియో వీలు పడదండి. ఇప్పుడు దీనికి తగినంత కారం వేస్తున్నాను, ఈ కర్రీకి సరిపడా. నేను ఇది ఈ సంవత్సరం బళ్ళారి మిర్చి అలాగే నార్మల్ మిర్చి 2 కూడా మరపట్టించానండి. చల్లపల్లిలో పిన్ని ఉంటుంది. పిన్ని ఇలా అయితే కనుక కారం ఎక్కువగా ఉండదు, కలర్ కూడా బాగుంటుందని చెప్పింది. అందుకు ఈ సంవత్సరం 2 కలిపి పట్టించానండి. పర్లేదు, బాగానే ఉంది రంగది కూడాను. ముందే వేసుకోవాలండి కారం కూడా. ఈ టమాటా అది మగ్గిన తర్వాత ఉల్లిపాయ
ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా అనేది, ఈ ముక్కలు ఇవి చిక్కుడు గింజ జాతికి సంబంధించిందే కదండి. చక్కగా మొత్తం కూడా కారం కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రాజ్మా వేసుకోవాలి. మనం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ధనియాలు, కొబ్బరి, గసగసాలు, నువ్వులు కూడా వేసుకుని మనం మెత్తగా పేస్ట్ లాగా వేసుకుని కూడా వేయొచ్చండి. నేనైతే ఈ కర్రీని ఈ రైస్లోకి, చపాతీలోకి ఇగురు కూరలాగానే ఉంటుందండి. ఈ రాజ్మా వేసిన తర్వాత మొత్తం కూడా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. ఎందుకంటే మెత్తగానే ఉడికినవి రాజ్మా. అదే కుక్కర్లో అయితే కనుక 3 విజిల్ రావాలండి. నేనైతే మామూలుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూను గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర అయిపోయింది. మామూలుగా అయితే లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర కలుపుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. రైసు, రోటీ అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు మిలెట్స్తో తింటాను కదా అరికెలు. ఈ వీడియో ముందు నుంచి తీయటానికి వీలవ్వటం లేదండి. ఈ స్టవ్ గట్టు చాలా చిన్నగా ఉంటుంది. ఈ సైడ్కి తీయటం వల్ల మొత్తం కూడా క్లారిటీగా అనిపించడం లేదు. నేను చేసే రెసిపీ అయిపోయిందండి, రాజ్మా కర్రీ. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు ఇంకా దివిసీమ రుచులు చాలా రకాలు చేస్తానండి, వెజ్, నాన్ వెజ్. ఈ కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా అయిపోయిందండి ఈరోజు లక్ష్మీ దివిసీమ రుచులు. ఈరోజు రాజ్మా కర్రీ తయారీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ అరికెలతో తింటున్నాను. ఈ మిలెట్స్ ఇంకా సగం నార్మల్ రైసు, సగం అరికెలు కలుపుకొని వండానండి. అయినా కూడా దీనిలో కూడా చాలా బాగుంది. నార్మల్ రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా మిలెట్స్ తింటే చాలా మంచిదండి. హెల్త్ పరంగా కూడాను మనకి వెయిట్ కూడా చాలా తగ్గుతారు. అయిపోయిందండి రాజ్మా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.